ఆఫ్రికా ఈ దేశాన్ని తలుచుకుంటే పేదరికమే గుర్తుకొస్తుంది. కానీ ఈ ఖండంలోని మొత్తం 54 దేశాల్లో అపారమైన ఖనిజ సంపద ఉంది. దాన్ని వినియోగించుకోవటంలో ఆయా దేశాల విధానాలు ఇబ్బంది పెడుతున్నాయి. ఇదంతా పక్కన పెడితే వచ్చే 2-3 దశాబ్దాల్లో ఆఫ్రికాలో యూత్ క్వేక్ సంబంధించే అవకాశం ఉంటుందని చెప్పేసి నిపుణులు అంచనా వేస్తున్నారు. భారత్, చైనా వంటి పెద్ద దేశాలను సైతం ఆఫ్రికా వెనక్కు నెట్టివేస్తుందని వివరిస్తున్నారు. సింపుల్గా చెప్పాలి అంటే ప్రపంచాన్ని ఆఫ్రికా డామినేట్ చేయబోతోందట. అయితే అసలు ఆఫ్రికా దూసుకు వెళ్ళటానికి ఎలాంటి అవకాశాలున్నాయి? యూత్ క్వేక్ అంటే ఏంటి? దీని ద్వారా ఎలాంటి విప్లవం రాబోతోంది? వాట్ ది స్టోరీ? ఆఫ్రికాను యూత్ క్వేక్ ముంచెత్తనుందా? యువతరం ఆఫ్రికాకు ప్లస్సా మైనస్సా? ఆఫ్రికాలో జంజీతో ఏం జరగనుంది? యూత్ క్వేక్ అంటే ఏమిటో మీకు తెలుసా? ఎర్త్ క్వేక్ అంటే తెలుసు, తెలుగులో భూకంపం అంటే భూమి ప్రకంపించడం. యూత్ క్వేక్ అంటే మాత్రం తెలియక తెల్లబోతున్నారా? అయితే ఈ పదం కూడా డిక్షనరీలో ఉందని చాలా మందికి తెలియదు. యూత్ క్వేక్ అంటే సామాజిక లేదా రాజకీయంగా కీలకమైన మార్పులను సూచిస్తుంది. అది కూడా యువతతో వచ్చిన మార్పునకు మాత్రమే ఈ పదాన్ని సూచిస్తారు. సింపుల్గా చెప్పాలంటే యువతతో వచ్చే రాజకీయ సామాజిక మార్పును యూత్ క్వేక్ అంటారు. సుదీర్ఘకాలం అధికారంలో కొనసాగుతున్న రాజకీయ నాయకుడిని యువ ఓటర్లు దించేయడాన్ని కూడా ఈ పదంతోనే సూచిస్తారు. ప్రపంచమంతా యూత్ క్వేక్ రానున్నట్లు పలువురు నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ భూకంపానికి ఆఫ్రికా కేంద్రంగా మారుతున్నట్లు చెబుతున్నారు. ప్రపంచంలోని చాలా వరకు, ప్రత్యేకించి రిచ్ కంట్రీస్ అన్నీ వృద్ధాప్యంలో మగ్గుతున్నాయి. కానీ ఆఫ్రికా దేశాలు మాత్రం యవ్వనంతో కలకలలాడుతున్నాయి. ఆఫ్రికా దేశాలకు సంబంధించి తాజా డేటాను చూస్తే ఆ విషయం స్పష్టంగా తెలుస్తుంది. ఆఫ్రికాలో మధ్యస్థ వయసు కేవలం 19 సంవత్సరాలే. కానీ భారత్లో మధ్యస్థ వయసు 28 ఏళ్లు. అదే అమెరికా, చైనాలో మాత్రం 38 ఏళ్లు. సో సింపుల్గా చెప్పాలంటే ఆఫ్రికా యువతతో తొణికిసలాడుతుంది. వచ్చే దశాబ్దానికి ప్రపంచంలోనే అతిపెద్ద వర్క్ ఫోర్స్ ఉన్న ఖండంగా ఆఫ్రికా నిలవనుంది. ఆఫ్రికా దేశాలు ఏకంగా భారత్, చైనాలను కూడా అధిగమించగలవు. 2040 నాటికి జననాలు కూడా ఆఫ్రికాలోనే ఎక్కువగా ఉంటాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. 2040లో 5 పుడితే అందులో 2 ఆఫ్రికా దేశాలకు చెందినవారు ఉంటారని విశ్లేషిస్తున్నారు. 2050 నాటికి భూమి మీద ఉన్న జనాభాలో 33% యువత ఆఫ్రికా వారే ఉంటారట. అది కూడా 15 నుంచి 24 ఏళ్ల వయసు వారు ఉంటారు. అదే సమయంలో ప్రపంచ జనాభాలో ఆఫ్రికా జనాభా మాత్రమే 25% ఉంటుందట. ఇలా చెబితే అర్థం కాదు. ఇప్పుడు ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న దేశం భారత్. ప్రస్తుతం భారత మొత్తం జనాభా 143 కోట్లు. అంటే ప్రపంచ జనాభాలో భారత జనాభా శాతం కేవలం 17.76% మాత్రమే. ప్రపంచ జనాభాతో పోలిస్తే ఆఫ్రికా 17.89%. అంటే ఆఫ్రికా మొత్తం జనాభా ప్రస్తుతం 147 కోట్లన్నమాట. ఇప్పుడు కూడా జనాభాలో భారత్ కంటే అధికంగానే ఉంది. కానీ దేశాల వారీగా చూసినప్పుడు తగ్గుతోంది. ఈ లెక్కన ఆఫ్రికా జనాభా 2050లో 200 లేదా 250 కోట్ల మందికి చేరినా ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. ఇక 2050లో ప్రతి 4గురిలో ఒకరు ఆఫ్రికన్ ఉంటారు. ఈ గణనాలన్నింటినీ పరిశీలిస్తే ఆఫ్రికా భారీ డేటానే చూపుతోంది. ప్రపంచంలోనే అత్యధికంగా సంపాదించే దేశాల జాబితాలో ఆఫ్రికా దేశాలే చేరుతాయని నిపుణులు నిర్ధారిస్తున్నారు. ఎందుకంటే ఈ దశాబ్దంలో మిగతా ప్రపంచం వృద్ధాప్యం దిశగా అడుగులు వేస్తుంది. కానీ ఆఫ్రికా మాత్రం యవ్వనంగానే ఉంటుంది. 1950లో నాటికి శక్తివంతమైన యువ జనాభా ఆఫ్రికాలో ఉంటుంది. అయితే యూత్ క్వేక్ ను సృష్టిస్తారా అన్నది అక్కడి యువతపై ఆధారపడి ఉంది. అయితే ఆఫ్రికా దేశాలన్నింటినీ ఒకే తాటిపైకి నిలవలేవని పాశ్చాత్య నిపుణులు చెబుతున్నారు. వాస్తవం ఏమిటంటే ఆఫ్రికా ఖండంలో మొత్తం 54 దేశాలు ఉన్నాయి. ప్రతి దేశానికి ఒక ప్రత్యేక సంస్కృతి ఉంది. ఒక్కో దేశంలో జనాభా, పరిపాలన, నాయకత్వం, వనరులు వేరువేరుగా ఉంటాయి. వారికి అవకాశాలు కూడా భిన్నంగా ఉంటాయి. జనాభా అధికంగా ఉంటేనే అభివృద్ధి, సంపద ఏమాత్రమూ రావు. ప్రజలను విద్యావంతులుగా, నిపుణులుగా మార్చి ఉపాధి అవకాశాలు కల్పిస్తేనే అభివృద్ధి దిశగా అడుగులు వేసే అవకాశం ఉంటుంది. ఇదంతా ఓకే. అయితే 2020లో 44% చిన్నారులు మాత్రమే పాఠశాల విద్యను పూర్తి చేశారు. ఇక 2000 సంవత్సరంలో కేవలం 27% మాత్రమే స్కూలింగ్ను పూర్తి చేశారు. విద్య సరే, ఆరోగ్యం మాటేమిటి అంటే వైద్యం పరంగా ఆఫ్రికా అభివృద్ధి దిశగా పయనిస్తోంది. ఆఫ్రికన్ల ఆయుర్దాయం 10 ఏళ్లకు పెరిగింది. గతంలో ఆఫ్రికన్ల ఆయుర్దాయం 46 ఏళ్లుగా ఉండేది. గత 20 ఏళ్లలో అది కాస్త 56 ఏళ్లకు చేరుకుంది. అయితే అంతర్జాతీయ సగటు ఆయుర్దాయం 64 ఏళ్లు. అంటే ఆఫ్రికాలో ఇంకా మెరుగైన వైద్య వసతులు లేవన్నమాట. ఆఫ్రికన్ల గురించి మనం టీవీల్లో చూస్తున్న మూస పద్ధతులు ఏమాత్రమూ నిజం కాదు. ఆఫ్రికా ఇప్పటికే ఆధునికత దిశగా చాలా అడుగులు వేస్తూ ముందుకు సాగుతోంది. ఆఫ్రికాను అతిపెద్ద సమస్య వెంటాడుతుంది. అదే ఉద్యోగాల సమస్య. దక్షిణాఫ్రికానే తీసుకుంటే ఆఫ్రికాలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ఉన్న దేశం ఇదే.
కానీ ఆ దేశం నిరుద్యోగ సమస్యతో కొట్టుమిట్టాడుతుంది. ఆ దేశంలో నిరుద్యోగం రేటు 30% పెరిగింది. ప్రతి 3 సౌత్ ఆఫ్రికన్లలో ఒకరికి ఉద్యోగం లేదు. సో ఇతర ఆఫ్రికా దేశాల్లో పరిస్థితులు ఎలా ఉంటాయో ఊహించుకోండి. నిజానికి ఆయా దేశాల్లో విధానపరమైన సమస్యలు ఉన్నాయి. ఇప్పటికీ ఆఫ్రికా దేశాల్లో విస్తారమైన ఖనిజ సంపద ఉంది. పనులు చేసేందుకు యువత, జనాభా ఉన్నారు. అంతేకాదు పెట్టుబడిదారులు కూడా ఆఫ్రికా దేశాలకు క్యూ కడుతున్నారు. చైనా, అమెరికా, యూరప్, రష్యా వంటి దేశాలు భారీగా ఆఫ్రికాలో నిధులు వెచ్చించడానికి సిద్ధంగా ఉన్నాయి. కేవలం వాటిని అందిపుచ్చుకోవడమే ఇప్పుడు ఆఫ్రికా దేశాల ముందున్న అసలు సవాల్. అయితే 2040, 2050లో నెలకొనే అనేక పరిణామాలపై పలు ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. అందులో అసలు సమస్య జెన్జీ. 1996 నుంచి 2010 మధ్యకాలంలో జన్మించిన యువతరాన్ని జెన్సీగా పిలుస్తారు. వారిలో ఎవరైనా యూత్క్వేక్కు కారణమవుతారంటే వారు జెన్జీనే. కానీ జెన్జీ ఇప్పుడు ప్రతి జోక్కు పంచులైన్గా మారుతుంది. రీల్స్, లైవ్ పేరుతో జెన్జీ బిజీగా గడుపుతోంది. జీవితంపై ఏమాత్రం శ్రద్ధ చూపడం లేదు. నేటి తరంతో నడిచే ప్రపంచం ఎటువైపునకు వెళ్తోందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. జెన్జీ గురించి మరొక కీలకమైన ప్రశ్న కూడా ఉంది. అంతర్జాతీయంగా సగటు చట్టసభ సభ్యుల వయసు 50 ఏళ్లు. 2050 నాటికి జెన్జీనే చట్టసభ్యులు అవుతారు. వారే భవిష్యత్తులో పార్లమెంటును నడపనున్నారు. కొత్త చట్టాలను తేనున్నారు. వారి ఆధ్వర్యంలోనే దేశాలు కూడా నడవనున్నాయి. అయితే ఆ ప్రభుత్వాలు ఎలా ఉండబోతున్నాయి అంటే ఇప్పటికిప్పుడు చెప్పలేం. కానీ జెన్జీ వాడే అక్షరాలు మనకు తెలుసు. జెన్జీలో అధిక అంచనాలు, తక్షణ ఫలితాలు, తక్కువ శ్రద్ధ, నిర్భయం, సరైన అభిప్రాయాలు లేకపోవడం, చివరకు ధృవీకరణ అవసరమవుతోంది. సింపుల్గా ఈ లక్షణాలను చూస్తే బ్యాడ్ చిల్డ్రన్ అనిపిస్తుంది. కానీ తరాల మార్పు కూడా అదే సూచిస్తుంది. జీవితం గురించి మీరు 1940లో నివసించిన వారిని అడిగితే తాము తీవ్రమైన కష్టాలను ఎదుర్కొన్నామని చెబుతారు. ఎందుకంటే అప్పట్లో ప్రపంచ యుద్ధం, స్వాతంత్ర్యం కోసం పోరాటాలు, దేశ నిర్మాణమే అధికంగా కనిపించేది. 60లో, 70లో, 80లో మాత్రం ప్రజల జీవితాలు సులువయ్యాయి. సింపుల్గా చెప్పాలంటే గత దశాబ్దం కంటే ప్రస్తుతం జీవించడం మరింత ఈజీగా మారింది. దీంతో అంచనాలు ఆకాశాన్నంటే అవకాశం ఉంది. జెన్జీకి ఆకలిని తీర్చుకోవడానికి పోరాడాల్సిన అవసరం లేదు. అభిప్రాయ భేదాలను వారు సహించరు. ఫలితాల కోసం వేచి ఉండే ఓపిక వారికి అస్సలే లేదు. చేస్తున్నది మంచా చెడా అని ఏమాత్రం ఆలోచించరు. ఇలాంటివన్నీ చూస్తుంటే 2040లో, 2050లో పరిస్థితులు ఘోరంగా ఉండే అవకాశం ఉందా అన్న అనుమానం కలుగుతోంది. అయితే ప్రతి తరం జీవించడానికి, అభివృద్ధి చెందడానికి ఒక మార్గం కనుగొంటుంది. అలాగే జెన్జీ కూడా ఓ మార్గాన్ని ఖచ్చితంగా కనుగొనే అవకాశం ఉంది. కానీ రాజకీయాల్లో మాత్రం వారికి ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఎందుకంటే రాజకీయాల్లో విభిన్నమైన లక్షణాలు అవసరం. తక్కువ అంచనాలు ఉంటాయి. ఓపిక అస్సలు ఉండదు. కొన్ని రాజకీయ పెట్టుబడులు ఫలించడానికి దశాబ్దాలు పడుతుంది. అందుకు నిదర్శనమే ఇజ్రాయెల్ అరబ్ సాధారణీకీకరణ ప్రక్రియ, లేదంటే భారత్ యుఎస్ సంబంధాల కొత్త ఊపు. బహుశా జెన్జీ సైతం అలాంటి వాటిని పునరావృతం చేయగలదేమో. ఒకవేళ చేయకపోతే అది ఫన్నీగా మారే అవకాశమూ ఉంది.